నేను ఇప్పుడు ముందు పాట పాడతా, తర్వాత స్టోరీ చెప్తా. నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా నీ కోసమే ఎదురు చూసెను నన్ను కలిసిపోవుమా నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా. ఈ పాట పాత పాట, ఓల్డ్ సాంగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొన్నిటిని మరుపు రాదు, కొన్నిటి గురించి మర్చిపోలేము, కొన్ని వదులుకోలేము. ఇష్టమైన వాటిని కొన్నిటిని వదులుకోలేము. ఎందుకో ఏమో ఫ్రెండ్స్ కదా. ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపక నెమరులే. కానీ లోకంలో ఉంటున్నాం కదా, కొంతమంది కొన్ని మాటలు అన్నా చూడు, నోరు లేని పువ్వుతోనే మనం కనీసం 10 గంటలైనా 6 గంటలైనా టైం స్పెండ్ చేస్తున్నాం పువ్వుతో. కానీ కట్టుకున్న భార్యతో చాలామంది టైంని స్పెండ్ చేయలేరు. వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా. పువ్వును లెగిస్తే పువ్వునే ఉంటాడు కానీ నాతో మాట్లాడు. ఆ పువ్వునికి ఇచ్చే అలివేనా నాకు ఇవ్వడు అంటారు. ఎందుకంటే చాలామంది పువ్వునికి ఇచ్చే ఇంపార్టెంట్ ఇంట్లో భార్యలకి ఎవరు. ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేరు, ఆడవాళ్ళు కూడా అంతే. ఆ పువ్వునికి ఇచ్చే, మా చుట్టాల్లోనే ఒక అతను అన్నాడు, ఆ పువ్వునికి ఇచ్చే ఇంపార్టెంట్ నాకు ఇవ్వదమ్మా మీ అమ్మాయి అని. నాకు ఇవ్వదు, ఎప్పుడు పోనీ అంటాడు. 10 సార్లు ఆ మాటని 10 సార్లు అన్నాడు. ఎందుకు ఇంత అన్నాడు అని నేనంటే, వాడంతే వేస్ట్ గాడు, వాడు అట్టే చెప్తాడు, వాడంతే అంటాడు వేస్ట్ గాడు. పోను ఈ పని అంతా ఎవడు చేస్తున్నాడంట, నేను చేసుకోకపోతే ఆయన ఇట్ట ఎదురు తిరగటం. నేను చేస్తున్న తప్పు అనిగా సమర్థించుకోదు ఆడది. నేను నిజంగా తప్పు చేస్తాను, వాడు వచ్చినప్పుడు వాడి టైం వాడికి స్పెండ్ చేద్దాం అని అనుకోదు. వాడికి నీతో మాట్లాడాలి అని ఉంది కదా, నువ్వు పక్కన పెట్టుకోను. ఆ రోజు మాట్లాడు. రోజు ఇంటికి రాని మొగుడు అంటూ ఉన్నాడు కదా, అట్లప్పుడు భర్తను చూడగానే ఫోన్ బంద్ చేయటం నేర్చుకోండి మీరు కూడా. పిల్లలు జాగ్రత్త. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా సరే, ఇప్పుడు నేను చెప్తాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఫోన్లు జాగ్రత్త. ఫోన్లు అంత ఇంపార్టెంట్ ఏం లేదు. అదేమో ఫోన్ చేస్తే చూసేవాళ్ళు అందరూ వచ్చి నీకు ఎప్పుడు సహాయం చెయ్యరు. ఇప్పుడు నేను వీడియోలు చూస్తున్నావు కదా, వాళ్ళకి ఒక కాల్ చేయడానికి నీకు ఆ నెంబర్ కూడా ఉండదు. ఎందుకు అంత పిచ్చి ఫోన్లు? భర్త, ఇరుగు పొరుగుళ్ళు, బంధువులు అందరితో బాగుండాలి. ఫోన్ టైం పాస్గా చూడాలి, అటు చూడాలి, ఇటు ఊరుకోవాలి అంతే. కానీ కొంతమంది ఫోన్లోనే ఉండ ఇలుగుల్ని భర్తకి ఇట్ల ఇంట్లో, పిల్లలకి ఇట్లా. పిల్లలు అంతే. మా చుట్టాల పిల్లలే అన్నారు, లెగిస్తే పోను అని. ఇంకా నన్ను ఏం పిలుస్తారో చెబితే మీరు బాధపడతారు. వాళ్ళు చూస్తే కూడా వాళ్ళు బాధపడతారు, అనకూడదు. అందుకే అంటున్నా, లెగిస్తే పోనే, ఎప్పుడు చూడు పోనే మా అమ్మకి. అందుకే సగం ఇంటికి రాబోద్ది పుట్టదు. ఏం కథ అంటారు వాళ్ళు. ఎందుకు నాన్న అన్నాం అనుకో, మనము ఏమన్నా పడిపడిపోని అంటారు. ఎందుకు? వాళ్ళకే ఇసుకు చెందేటట్టు ఫోన్లు చూడొద్దు ఎప్పుడైనా. కనుక్కున్న పిల్లలకి, కట్టుకున్న భర్తలకి యాల్వీ ఇచ్చిన రోజునే మనకి యాల్వీ ఉండిద్ది. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు నేను ఏడదాకా ఎందుకు, సపోజ్ నేను చూడు, మీకు చెప్పాను కదా 32 సంవత్సరాలు నాకు పెళ్ళయింది. అంకుల్ రాగానే ఫోన్ ఆడ పెట్టేస్తా ఈ వయసులో కూడా. ఫోన్ అప్పటికి నేను బయటతో పెడుతున్నా కానీ ఫోన్ చూసుడేక అంటాడు. అయినా కానీ టక్కన మనిషి రాగానే టక్కన పెట్టేస్తా. గమ్మును చూస్తున్నట్టు, టీవీ చూస్తున్నట్టు, ఏదో ఒకటి చేస్తున్నట్టు చేసినా కానీ ఫోన్ చూసుకుంటున్నావు అంటాడు. అయితే ఏం చేయమంటే, నువ్వు ఉంటే నీతో టైం స్పెండ్ చేయొచ్చు, నువ్వు లేవు కదా అందుకే చూస్తున్నా, ఏమైంది మామయ్య అన్నాను అనుకో, గమ్మున ఉంటాడు. ఒకవేళ నేను అదే పరధ్యానంలో పడితే
ఇక మనిషి వచ్చేది తెలీదు, ఏమీ లేదు, ఫోన్లో ఎప్పించి అంటాడు. ఇట్ట కాపరాల్ని అల్లుకుపోయేలాగా చేసుకోవాలి, తెంచుకొని తడి చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే నా మంచి మాటల్ని మీరందరూ ఫ్రెండ్స్లా ఆదరించండి, ఇచ్చి నేర్చుకోండి. నడవడకలు ఎలా నడవాలి ఏంటి అప్పుడప్పుడు చెప్తా ఉంటా, చూడండి, నేర్చుకోండి, ఓకేనా? కొన్ని వాక్యాలు 12 స్తుతులు పెడుతున్నా, అది నేర్చుకోండి, ఇవి పెడుతున్నా నేర్చుకోండి. కొంతమంది నన్ను అంటున్నారు అన్నమాట, కొన్ని రోజులుగా నేను కొంతమంది చర్చిలో నన్ను నేను అంతకుముందు బొట్టు పెట్టుకునేదాన్ని, ఇలా బొట్టు పెట్టుకుంటున్నానని కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు అని నేను అన్నా, ఏం లేదులే, వీడియోలు చూస్తున్నాం కదా, వీడియోలు చేస్తున్నా కదా, వీడియోల్లో కూడా ఇట్టగాని చేస్తే ఇక చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చేస్తానన్నా. అంకులైతే అసలు బొట్టు ఎందుకు తీసామంటాడు, బొట్టు ఎందుకు తీస్తావు, బొట్టు పెట్టుకో అంటాడు. కానీ నేనే కొంతమంది సహోదరులకి టార్చర్ కోసం తీసేప్పుడు, ఇప్పుడు నాకు అట్టేం లేదు ఫీలింగ్, పెట్టుకున్న ఒకటే పెట్టుకోపోయిన ఒకటే అట్టేం లేదు. కానీ కొంచెం వీడియోలో కూడా చూసేవాళ్ళకి మంచిగా ఉండాలి కదా అని పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా సరే ఏం కాదు, దేవుడు అందరికి ఒకటే, ఇష్టం అంతా ఒకటే, పెట్టుకోండి, తప్పులేదు. ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే పెట్టుకోవద్దు. దేవుడు హృదయాన్ని అడిగాను కానీ నీ ముఖం మీద పేరు లవ్లీలు, ఐబ్రోలు ఇవన్నీ చేయించుకోవచ్చు. మా ఆయన అంటాడు, పేరు లవ్లీలు చేయించుకోవచ్చు, పూసుకోవచ్చు, కాటికి పెట్టుకోవచ్చు, ఐబ్రోలు చేయించుకోవచ్చు, నచ్చిన బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు, కానీ బొట్టు పెట్టుకుంటూ వచ్చిందా నువ్వు భారతదేశంలో ఉండి క్రిస్టియన్ అమెరికా పిల్లలాగా బొట్టు పెట్టుకోకుండా ఉంటావు అనేవాడు. ఆయన అట్ట అంటేనన్నా నేను పెట్టుకుంటానని అనేవాడు, అయినా పెట్టుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కొన్ని సమస్యల కోసం కొంతమంది ఏంది ఆంటీ బొట్లు వేయకుండా ఉంటావు, ఏంది ఆంటీ అంటున్నారని పెట్టుకుంటున్నా. పెట్టుకొని చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఆంటీ, నువ్వు అట్ట ఎందుకు చేస్తున్నావు ఆంటీ వీడియోలు అంటున్నారు. కామెంట్లు అయితే ఎవరికి చెప్పలేదు నాకు, నేను ఎట్టాగా పోస్ట్ చేసినా ప్రేమతో స్వీకరిస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ప్రైజ్లాళ్ళు, నమస్తేలు కూడా. ఎందుకంటే నన్ను అందరూ స్వీకరించారు, నేను ఎలా వీడియో చేసినా స్వీకరించారు. నా మంచి అమ్మలు మీరు. ఏందంటే ఇలా అని నన్ను ఎవరు క్వశ్చన్ వేయట్లేదు, దేవుడి వల్ల. ఇదైతే నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటాను, గాడ్ గిఫ్టే నాకు. కానీ నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే నేను కేక్ కోసి పేదోళ్ళకి పాపం పెడతా. అందరికీ ఒక 30 మెంబర్స్కి భోజనాలు కూడా అరేంజ్ చేద్దామని ఊహించుకుంటున్నా. కంపల్సరిగా భోజనాలు కూడా పెడతా, 30 మెంబర్స్కి పెడతా భోజనాలు కూడా, సరేనా? పేదోళ్ళకి. అప్పుడు వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా, చూసి నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి, అన్నమాట నెరవేర్చుకున్నావు ఆంటీ, ఓకేనా? బాయ్, మరి నమస్తే మీ అందరికీ, ప్రైజ్ లార్డ్. నా వీడియోలు చూసి నన్ను ముందుకు తీసుకుపోండి అమ్మా, ఓకేనా? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. ఒక్కొక్కళ్ళు కనీసం 10 మందికైనా 3కైనా షేర్ చేయండి, సరేనా? ఓకే, బాయ్.